20 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న మొక్క వేశానండి. ఇవాళ చూస్తే ఒక వనం లాగా ఉందండి. వర్షాకాలం అయితే ఎక్కువగా పిలకలు అనేది వచ్చేస్తూ ఉంటాయి. నేను ఎంతమంది అడిగితే అంతమందికి కూడా నేను మొక్కలు అయితే ఇస్తూ ఉంటానండి. ఇవ్వడంలో మనకి చాలా హ్యాపీనెస్ అయితే ఉంటుంది. మరి అలాగే మనం ఈ మొక్కని గాలి వెలుతురు బాగా తగిలే ప్లేస్ లో పెట్టుకోవాలండి. అంటే రోజు మొత్తంలో మనకి సన్ లైట్ అనేది మినిమం 7 to 8 అవర్స్ తగిలేలాగా మనము ఆ ప్లేస్ లో పెట్టుకోవాలండి. మనము ఎక్కడ కట్ చేస్తే అక్కడ బ్రాంచెస్ అనేది వస్తూ ఉంటాయండి. ఆకులపైన చిన్న చిన్న డాట్స్ ఉన్నప్పుడు అలాగే మనం వదిలేయకూడదు అనమాట. ఎందుకంటే అది పక్కనున్న ఆకులన్నిటికీ స్ప్రెడ్ అవుతుంది. మనకి ఎండ లేకపోవడం వల్ల చాలా సమస్యలు అనేది మొక్కకు వస్తాయండి. ఒకవేళ మీరు కొమ్మలతో పెట్టుకున్నా కూడా అలాగే నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్క అయినా సరే ఫస్ట్ మనం 12 ఇంచెస్ స్పాట్ లో పెట్టుకోవాలి. ఆ కుండీకి ఎన్ని వీలైతే అన్ని హోల్స్ అంటే డ్రైనేజ్ హోల్స్ ఉండేలాగా మనం చూసుకోవాలండి. ఈ మొక్కను నాటుకునే దానికి ఈ రెయినీ సీజన్ అనుకూలమైన సమయం అండి. నర్సరీ నుంచి మనం మొక్కను తెచ్చుకున్న తర్వాత డైరెక్ట్గా అలాగే ఆ మొక్కను నాటకూడదండి. 2-3 రోజులకి మన వాతావరణానికి ఆ మొక్క అలవాటు పడిన తర్వాత మొక్కను అనేది నాటాలి. సో మట్టి మిశ్రమం అనేది చాలా మంచిగా మనం ప్రిపేర్ చేసుకొని నాటుకున్నాం అనుకోండి, చక్కగా అది నాటుకునేస్తుంది. సాయిల్ మిక్స్ విషయానికి వస్తే వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్ ఉండాలండి. శాండ్ 40% తీసుకుంటున్నానండి. తర్వాత ఎర్రమట్టి అండి 30% తీసుకుంటున్నాను. కొత్తదే తీసుకోవాల్సిన అవసరం లేదు. పాత మట్టి ఉన్నా కూడా బాగా ఎండబెట్టి యూజ్ చేయవచ్చండి. 30% తీసుకుంటున్నాను. ఇది మాగిన పశువుల ఎరువు అండి. ఎనీ కంపోస్ట్ తీసుకోవచ్చు. మినిమం ఇది 6 months మాగిన పశువుల ఎరువు తీసుకుంటున్నాను. 30% తీసుకుంటున్నాను. అలాగే వడ్ల పొట్టండి, ఇది కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా ఇలా మనము కలిపిన తర్వాత బాగా ఈ మట్టి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మనకి లూజ్ గా ఉండేదాని వల్ల మనము వర్షాలు విపరీతంగా పడినప్పుడు కూడా మనకి వర్షం అనేది అందులో ఉండకుండా కిందికి బాగా జారిపోతూ ఉంటాయి అన్నమాట. దీంట్లోనే ట్రైకోడర్మా, సూడోమోనాస్, మెటారైజం ఇవన్నీ కూడా జీవన ఎరువులండి. ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున మనం యాడ్ చేసుకోవాలి. ఇందులోనే వేపపిండి కూడా కలుపుకోవాలండి. ఇవన్నీ కూడా ఇలా మనం యాడ్ చేయడం వల్ల ముందు మనకి మట్టి ద్వారా సమస్యలు అనేది మనకు రాకుండా ఉంటాయండి. ఇలా బాగా లూజ్ గా మనము మట్టి మిశ్రమాన్ని కలుపుకునే దాని వల్ల రాబోయే సీజన్ రెయినీ సీజన్ కదా, రెయినీ ఎంత వర్షాలు పడినా కూడా ఉల్లిపోకుండా ఉంటాయి. వర్షం పడినా కూడా కిందికి అలా జారిపోతూ ఉంటాయి. ఈ సాయిల్ మిక్స్ అనేది వెల్ డ్రైన్ గా ఉండాలండి. అలా ఉంటేనే మనకి కరివేపాకు మొక్కకి మంచిగా ఆక్సిజన్ అనేది సప్లై అయ్యి వేరు వ్యవస్థ చాలా స్ట్రాంగ్ గా ఉండి చక్కగా హెల్తీగా పెరుగుతుంది. సో మనము టెర్రస్ గార్డెన్ లో ఈ మొక్కను పెంచుకునేటప్పుడు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ కరివేపాకు మొక్క అంటే నేచురల్ గానే చాలా స్లోగా పెరుగుతుందండి. అంటే ఫాస్ట్ గా ఇది గ్రోత్ అయితే ఉండదు. ఇయర్ చాలా చిన్నగా ఉంది, నెక్స్ట్ ఇయర్ కి అంతా పెద్దగా అయిపోవాలని మనం ఆశించకూడదు అనమాట. సో ఈ మొక్క మనకి బాగా పెరగడానికి మినిమం 5 years పడుతుందండి. అయితే ఈ పెరుగుతున్న మొక్కని మనము గుబురుగా పెంచుకోవాలండి. అప్పుడే మనకి ఇంట్లోకి కావాల్సిన కరివేపాకు మనకు ఎక్కువగా వస్తుందండి. సో మనము 3-4 కంటైనర్స్ లో వేసుకున్నాం అనుకోండి, ఒకటి మనం తుంచుకుంటున్నా, ఇంకోటి మనకు పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈ మొక్కలను చూసారా ఒకసారి, 2 feet అంటే హైట్ లో మాత్రమే ఉన్నాయండి. ఇంకా మనకి చెప్పాలంటే జానెడే అన్నమాట. ఇలా జానెడ మొక్కకి ఎంత కరివేపాకు ఉందో మరి చూడండి, ఎంత హెల్తీగా ఉన్నాయో ప్లాంట్స్. కనీసం అంటే మచ్చలు కూడా లేవండి. మనము మార్కెట్ లో తెచ్చుకుంటే డాట్స్ వైట్ అంటే చాలా పెస్ట్ ఉంటుంది కదండి. ఇక్కడ చూడండి నిగనిగలాడిపోతుంది. అంటే డైరెక్ట్ గా మనం నోట్లో పెట్టేసుకోవచ్చు, అంత హెల్తీగా ఉందండి. ఈ విధంగా మనకి గుబురుగా రావడానికి, ఎన్ని బ్రాంచెస్ రావడానికి కారణం ఏమంటే ఎప్పటికప్పుడు టిప్స్ మనం కట్ చేస్తూ ఉండడమే మరి. సో మనకి ఈ కరివేపాకు మొక్క బుషీగా పెరగడానికి ప్రూనింగ్ అనేది చాలా అవసరం అండి. అంటే పైన ఎప్పటికప్పుడు టిప్స్ అనేది మనం కట్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి కొత్తగా బ్రాంచెస్ అనేది వచ్చేసి గుబురుగా పెరుగుతుందండి. ఇలా పైన మనము ఎప్పటికప్పుడు టిప్స్ ని అంటే కొంచెం ఒక 3-4 స్టెమ్స్ కింద కట్ చేసేస్తూ ఉన్నాం అనుకోండి, పక్కనే మనకి బ్రాంచెస్ అనేది వచ్చేసి మొక్క చాలా గుబురుగా పెరుగుతుంది. సో ఎప్పటికప్పుడు మనము ప్రూనింగ్ అనేది చేస్తూ ఉంటేనే మనకి మనకి ఎక్కువ బ్రాంచెస్ వచ్చేసి కరివేపాకు అనేది మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. జీవామృతము, పుల్లటి మజ్జిగ ద్రావణము, కంపోస్ట్ చేసుకునేటప్పుడు వచ్చిన వాటర్ని ఇలా అన్నీ కూడా మనము లిక్విడ్ ఫామ్లో ఇస్తే మొక్క చాలా తొందరగా గ్రహిస్తుంది. అలాగే చాలా ఈజీగా మన మొక్క అనేది పెరుగుతుందండి.
అలాగే డైలీ మనకి కిచెన్ వేస్ట్ అనేది వస్తూ ఉంటుంది కదండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కిచెన్లో మనకి ఉల్లి పొట్టు నుంచి ఫ్రూట్స్, వెజిటేబుల్ పీల్స్ అన్నీ వస్తుంటాయి కదా. అవన్నీ కూడా మనము మొక్కల మధ్యలో మొక్కకి వేరుకి కొద్ది దూరంలో చిన్న చిన్న గుంతలుగా తీసేసి పెట్టేస్తూ ఉన్నామనుకోండి, మొక్కకి ఇన్స్టెంట్గా మన బలాన్ని అందించిన వాళ్ళం అవుతాము. ఇలా మనము మట్టిలో అక్కడక్కడ గుంతల్లాగా తీసి పెట్టేస్తా ఉన్నాం అనుకోండి, మంచిగా కంపోస్ట్ అనేది తయారవుతుంది. అలాగే వానపాములు కూడా మంచిగా గ్రో అవుతాయండి ఇలా పెట్టేదాని వలన. అలాగే ఈ సీజన్లో పేనుబంక్ అనేది ఎక్కువగా అయిపోతుందండి కరివేపాకు మొక్కకి. సో పెస్ట్ వచ్చిన తర్వాత కేర్ తీసుకునే కంటే పెస్ట్ రాకముందే ప్రతి 10 రోజులకు ఒకసారి ఆర్గానిక్ గా పెస్టిసైడ్స్ ని తయారు చేసుకొని మొక్కల్లో స్ప్రే చేస్తూ ఉంటాను. ఈ ద్రావణాలు కూడా మనం మార్చి స్ప్రే చేస్తూ ఉండాలండి. ఎందుకంటే అవి కూడా ఒకే దానికి అలవాటు పడిపోతూ ఉంటాయి. ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటాను, మరొకసారి మజ్జిగ ద్రావణం స్ప్రే చేస్తూ ఉంటాను. అలా మార్చి స్ప్రే చేస్తూ ఉంటే మొక్కలు ఇలా నిగనిగలాడుతూ ఉంటాయి అన్నమాట. ఎంత కలకల్లాడుతున్నాయి చూడండి. అసలు ఎక్కడ కూడా పెస్ట్ అనేది మనకి కనపడడం లేదు. పెస్ట్ కంట్రోల్కి గంజి అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము డైరెక్ట్గా అన్నం ఇలా వండుతూ ఉంటాం కదండి. అన్నం ఉడికిన తర్వాత వచ్చే గంజి అండి. ఈ గంజిని మనము ఒక 3 రోజుల పాటు బాగా ఇలా పులియబెట్టాలండి. బాగా పులిస్తేనే అనమాట మనకి ఈ మిల్లీ బగ్స్ సమస్యలకి పరిష్కారం అనేది మనకి దొరుకుతుంది. సో ఇలా బాగా గంజి అనేది 3 రోజుల పాటు బాగా పులియబెట్టాలి. సో 3 డేస్ తర్వాత ఇలా పులిసిన తర్వాత ఇందులో మనము మస్టర్డ్ ఆయిల్ 2 స్పూన్స్ అండి, లేకపోతే ఎనీ ఆయిల్ అయినా యూస్ చేయవచ్చండి. సో ఈ ద్రావణాన్ని మనము ఎర్లీ అవర్స్లోనే మనం స్ప్రే చేయాలండి. మార్నింగ్ అవర్స్ కానీ ఈవినింగ్ అవర్స్ కానీ ఈ స్ప్రే చేయండి. కొన్ని ప్రదేశాల్లో వర్షాలు కూడా పడుతున్నాయి కదండి. వాళ్ళు వర్షాలు లేనప్పుడు స్ప్రే చేయండి. కొద్ది ప్లేసెస్ లో ఎండలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళందరూ ఎర్లీ అవర్స్ లో స్ప్రే చేయండి. ఇలా బాగా స్ప్రే చేసేయండి. వర్షానికి మన మొక్కలు ఎలా తడుస్తాయో ఆ విధంగా బాగా ఆకులు కింద పైన మొక్క బాగా తడిచినట్లు ఇలా బాగా స్ప్రే చేసేయండి. సో ఈ ద్రావణం మనం అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. ఒక కరివేపాకు మొక్కే కదండి, హైబిస్కస్, చిల్లీస్, వంకాయ, ప్రతి ఒక్క ప్లాంట్ కి మనము ఇది బాగా స్ప్రే చేయవచ్చండి. టోటల్ ఆర్గానిక్ కదా. సో ఈ విధంగా మనకి పెస్ట్ అనేది రాకముందే ఈ విధంగా ప్రికాషన్స్ అనేది తీసుకున్నాం అనుకోండి, కరివేపాకు అనేది మన గార్డెన్ లో నిగనిగలాడుతూ ఉంటుంది. అలాగే 15 డేస్కి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మార్చి ఇస్తానండి. సో ఇవాళ చూపించబోయే లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటి అంటే కిచెన్ వేస్ట్ చేసుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకు కిచెన్ లో ఉల్లి పొట్టు నుంచి అన్ని పీల్స్ వస్తూ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం బియ్యం కడిగిన నీళ్ళల్లో కానీ లేదా నార్మల్ వాటర్ లో కానీ ఇలా పెట్టామనుకోండి, 2 డేస్ అంతా బాగా నానబెట్టామనుకోండి మంచిగా పర్మెంటెడ్ అవుతుంది. అలాగే ఒక చిన్న బెల్లం ముక్క వేస్తే సరిపోతుంది. ఇలా బాగా పర్మెంటెడ్ అయినాక 1:5 రేషియోలో మన మొక్కలకి ఇస్తే సరిపోతుంది. ఇవి చాలా ఈజీ అండి ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొక్కలు కూడా చాలా హ్యాపీగా తీసుకుంటాయండి. మొక్క తొందరగా గ్రహిస్తుంది, అలాగే చాలా ఈజీగా మొక్క పెరుగుతుందండి. సో ఈ విధమైన కేర్ అండ్ టిప్స్ మీరు కూడా ఫాలో అయ్యి కరివేపాకు మొక్క పెంచడంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.